బాబా స్టిల్ స్పీక్స్. ఇప్పటికి కూడా బాబా మాట్లాడుతూనే ఉన్నారు. ఇన్ 1952, when Baba was still in the new life, he started making plans to tour the West. 1952వ సంవత్సరంలో బాబా నవజీవన దశలో ఉన్నారు. ఆ దశలో ఉన్నప్పుడే పశ్చిమ దేశాలకు మళ్ళీ పర్యటన చెయ్యాలి అని ప్రణాళికలు తయారు చేస్తూ ఉండేవారు. Erich expressed his inability to accompany Baba to the West because of his broken health from the strenuous work of contacting mass with Baba under trying circumstances during the new life. 1952లో బాబా నవజీవనం నుంచి బయటకు వచ్చేసారు. మనందరికీ తెలుసు. నేను పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు నువ్వు రావాలో అన్నారు బాబా ఎరుచితో. అమ్మ నా వల్ల కాదు బాబా, నన్ను మాత్రం వదిలే, అయిపోయింది, నా వెన్ను ఇరిగిపోయింది, నేను ఇక ఎందుకు పనికిరానటువంటి ఒక సిక్కి శల్యమైన ఒక శిథిలాన్ని అనుకో, అయిపోయింది నా పని. మస్తు కార్యక్రమం బాబా కూడా వెళ్ళి పూర్తిగా ఇంకా సామర్థ్యం అంతా ఉడిగిపోయినట్టుగా అయిపోయాడు ఎరిచి. నా వల్ల కాదు అంటే మస్తు కార్యక్రమం అంటే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి. మనం 2,000 మైళ్ళు ప్రయాణం చేసేవారు ఒక్కోసారి. ఎలాగా రైళ్లలో, బస్సుల్లో, ఎద్దుల బండిల్లో, నడిచి బురదలో, ఇంత బురదలో వెళ్ళి 5 నిమిషాలు ఆ మస్తుని కలిసి వెళ్ళిపోదాం వెనక్కి అంటే మళ్ళీ 2,000 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎలా ఉండేదంటే పిచ్చెక్కి పోయేదని, వాడు ఎందుకు వచ్చేవయ్యా మనం అసలు ఇక్కడికి అనిపించేది. అలాగే అప్పటికప్పుడే అంటే అనుకుంటే వెళ్ళిపోవడమే, ఇంకా అక్కడ ఉండడం లేదు, మళ్ళీ బయలుదేరడమే. వీళ్ళు లోపల అనుకునేవారు ఇంత కష్టపడ్డాం, పోను ఓ పూట విశ్రాంతి తీసుకుంటే భలే ఉంటుంది అనుకునేవారు. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ వెళ్ళిపోతాం, అయిపోయింది, వాడిని కలిసేసేమన్నారు. అంచేత ఎరిచి చెప్పాడు, నా వల్ల కాదు బాబా, నన్ను వదిలే అన్నాడు. హీ ప్లీడెడ్ విత్ బాబా బెగ్గింగ్ హిమ్ టు బి ఎక్స్క్యూజ్డ్. బ్రతిమాలేడు పాపం, బాబా నన్ను వదిలే, క్షమించు బాబు, నేను రాలేను నీతోటి అని. బికాజ్ హీ వాజ్ టెరిబులీ ఫెటీగ్డ్. ఎంత అలసట అంటే ఇక అది ఊహించనలవిగానంత అలసిపోయాను నేను. అండ్ బ్రోకెన్ ఇన్ హెల్త్ అండ్ వుడ్ ఓన్లీ బీ బర్డెన్ టు బాబా. బాబా నన్ను కనుక తీసుకెళితే నువ్వే మోసుకెళ్ళవలసి ఉంటుంది, నీకు బరువు అయిపోతాను నేను, ఏమీ ఉపయోగపడలేను నేను, అంత చిక్కిపోయాను నేను, శిథిలమైపోయింది నా ఆరోగ్యం అని చెప్పాడు. బాబా వాజ్ వెరీ మచ్ డిస్ప్లీజ్. చాలా చికాకు పడ్డారు బాబా, ఎందుకంటే ఆయనకి ఇరిచ్ అంటే అంత ఇష్టం ఆయనకి. అండ్ ఆర్డర్డ్ ఇరిచ్ టు లీవ్ హిమ్. సరే నువ్వు నా మాట విన్నప్పుడు ఎందుకు ఇక్కడ నా దగ్గర ఉండి వెళ్ళిపోవాలి. బాబా హవెవర్ లేటర్ ఫర్గివ్ హిమ్. తర్వాత క్షమించారు అనుకోండి, ఆ తర్వాత విషయం. బట్ ఆస్క్డ్ హిమ్ టు గో ఆన్ ఎ టూర్ ఆఫ్ ఇండియా. అయితే నా కూడా రాకపోతే నువ్వు ఇండియాలో మాత్రం టూర్ చేయవలసి ఉంటుంది, తప్పదు. విత్ పెండు టు షేర్ హీజ్ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ టు హిజ్ లవర్స్ దేర్. ఇండియాలో పెండు నువ్వు తిరిగి నా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చెయ్యండి అన్నారు. వైల్ నెరేటింగ్ దిస్ ఎపిసోడ్, ఇది ముందు ఇక్కడ మధ్యలో జరిగింది చెప్పేస్తాను, ఇక్కడ లేదు ఇది. సరే బాబాకి చెప్పేశాడు, బాబా నేనైతే వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోమంటున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఓకే అన్నాడు. లోపలికి వెళ్ళాడు, బట్టలన్నీ జాగ్రత్తగా సర్దేసుకుంటున్నాడు. మనం మామూలుగా వెళ్ళిపోయినప్పుడు సర్దేసుకుంటాం కదా, సర్దేసుకున్నా కానీ ఒక అనుమానం, ఇవన్నీ బాబా ఇచ్చిన బట్టలే, ఎక్కడ పట్టుకుపోతాను ఇవన్నీ, ఇవి సర్దేసుకుంటున్నానండి నేను, ఇవన్నీ ఇవి నావు కాదు అని వదిలేశాడు. మరి ఒంటి మీద గుడ్డలు కూడా ఆయన ఇచ్చినవే, ఇవి కూడా పట్టుకెళ్ళడానికి లేదు. మరి అలా అసహ్యంగా ఉంటుంది కదా గుడ్డలు లేకుండా వెళ్ళిపోతే. ఆలోచించాడు. రాత్రి ఏ 10, 11 అయ్యాక అప్పుడు ఇవన్నీ వదిలేసి ఏ గోచియో పెట్టుకొని అప్పుడు వెళ్ళిపోదాం, అప్పుడు ఎవరు గమనించరు, పెద్ద సీను రభస ఇదే ఉండదు అనుకున్నాడు. ఇలాగ ఆలోచిస్తూ ఉండగా అతనికి తడుక్కున ఐడియా మెరిసింది. మరి నా శరీరం కూడా ఆయనకి అంకితం చేసేసాను కదా, నా హృదయం అయిందే, నా మనసు. అప్పుడు బాబా రావడం అదంతా ఆ సన్నివేశం అప్పుడు రియలైజ్ అయ్యాడు అనమాట. నేను నిజంగా ఆయన నుంచి వెళ్ళిపోలేను, నేను నా సర్వస్వము ఆయనకే ఇచ్చేసాను, నేనేదో ఇంకా విడిగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను అని. అప్పుడు బాబా క్షమించడం అని జరిగిపోయింది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇరిచ్ వుడ్ పాజ్ ఎట్ దిస్ పాయింట్, గివ్ ఎ డీప్ సై అండ్ కామెంట్. ఇది చెప్తున్నప్పుడు ఇరిచ్ పాపం చాలా నిట్టూర్చి చాలాసేపు ఆగి అప్పుడు ఇలా చెప్పాడు. వీ హ్యావ్ టు ఫేస్ 100 times more harassment on such tours and I wished that I had accompanied Baba, which would have been less strenuous. నరకం అంటే ఏంటో చూపిటేసాడు ఆయన బాబా నాకు ఈ టూర్లో. ఎందుకని బాబాతో వెళ్ళిపోతేనే బాగుండేది నాకు,
అదే తక్కువ కష్టాలు ఉండేవి, అన్ని కష్టాలు పడ్డారు. ఎరీస్ కంటిన్యూడ్. ఎనీవే వెన్ బాబా ఆస్కర్ మీ టు డూ దిస్ ఐ సెడ్ టు హిమ్. సో క్షమించేశాడు, నువ్వు వెళ్ళి నా ప్రేమ సందేశాన్ని నలుగురికి పంచమన్నాడు. అప్పుడు నేను ఇలా అడిగాను, బట్ బాబా వాట్ మెసేజ్ షుడ్ ఐ గివ్ దెమ్? మరి ఎలా చెప్పాలి నేను, ఏ మాటలు చెప్పాలి? నీ ప్రేమ సందేశాన్ని నేను ప్రజలకి ఏమని చెప్పాలి నేను అని అడిగాను. ఐ హ్యావ్ నో స్పిరిచువల్ నాలెడ్జ్. నేనేమీ పుస్తకాలు చదువుకోలేదు. వీళ్ళకి ఏంటంటే మండలి వాళ్ళు ఎవరో కూడా ఎక్సెప్ట్ ఆది, మిగిలిన వాళ్ళకి బాబా రాసిన పుస్తకాలన్నీ కూడా చదివిన వాళ్ళు లేరు. ఇతనంటే ఎరిచ్ గాడ్ స్పీక్ చదివి చేశాడు కాబట్టి చదివాడు అతను. కానీ జనరల్గా వాళ్ళకి పుస్తకాలు తెలియవు. మెహరాన్ కానీ ఎరిచ్ మణిని కానీ అడుగుతుంటే మాకు అవి తెలియవు అనేవారు. మేము బాబా దగ్గర ఏమి చూసామో అది చెప్పగలం, కానీ ఈ పుస్తకాల్లోనేమో మాకేం తెలియదు అనేవారు. మెహరా చెప్పింది ఒకసారి, ఏ పుస్తకం ప్రింట్ అయినా ఒక కాపీ బాబా నాకు ఇచ్చేవారు, జాగ్రత్తగా పెట్టిలో దాచేదాన్ని. ఇప్పటికీ మెహరా జాదులో లోపలికి వెళితే ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది చూడండి, అందులో పుస్తకాలు ఇలా ఉంటాయి. అవన్నీ బాబా మెహరాకి ఇచ్చిన కాపీలు అవన్నీ. గాడ్ స్పీక్స్ మాత్రం బాబా అన్నారు, అట్లీస్ట్ వన్స్ యూ గో త్రూ దాట్ అని బాబా చెప్పి, అందుకని అది ఒక్కటే చదివిందంటే వాడి, మిగిలినవి తెలియదు వాళ్ళకి. అందుకని రీచ్ అంటున్నాడు, మాకేమీ ఆధ్యాత్మికంగా పెద్ద నాలెడ్జ్ కూడా ఏమీ లేదు, నార్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూత్. అలాగని సత్యం యొక్క అనుభవం లేదు, ఇదంతా మాయ, ఉన్నది బాబా ఒక్కడే, అది తెలియదు మాకు. ఏమీ లేదు, నీ కూడా తిరుగుతున్నావు, నువ్వు తిడితే పడుతున్నావు, పెడితే తింటున్నావు, లేకపోతే ఊరుకుంటున్నావు. ఏం చెప్పాలి మేము? సో వాట్ షుడ్ ఐ సే టు దెమ్? మరి ఏమని చెప్తే కరెక్ట్ అని అడిగాడు. బాబా సెడ్ టు మీ. అప్పుడు బాబా ఇలా చెప్పారు, యు హావ్ బీన్ విత్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్. ఎన్నో ఏళ్ల బట్టి నాతో ఉంటున్నావు నువ్వు. యు హ్యావ్ అకంపెనీడ్ మీ ఆన్ మెనీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ బీన్ ఏ కంపానియన్ త్రూ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ దట్ ఐ హ్యావ్ డన్. నేను వెళ్ళిన ప్రతి పర్యటనలోనూ నువ్వు ఉన్నావు. నా అవతార జీవితంలో నేను చేపట్టిన అనేక కార్యక్రమాలలో నువ్వు ముఖ్యంగా ఒక పాత్రధారిగా ఉన్నావు కదా. టాక్ అబౌట్ దట్. అవే చెప్పు, అంతకంటే ఏం చెప్పక్కర్లేదు. టాక్ అబౌట్ వాట్ యు సా. నీ కళ్ళతో నువ్వేం చేశావో చూసావో అది చెప్పు. అండ్ హెడ్ టు మై లవర్స్. అలాగే నువ్వు విన్నది అది నా ప్రేమికులకు చెప్పు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన బాబా గురించి మాట్లాడడం అంటే టెక్స్ట్ తత్వం మాట్లాడడం ఒకటే కాదు, ఆయన హాజరు, ఆయన జీవితము అవి ముఖ్యము అని ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. నువ్వు చూసింది ఏంటి? ఆయన జీవితం ఏమేం చేశాడు, ఇవి చెప్తే చాలు. ఐ ప్రొటెస్టెడ్ బట్ బాబా ఐఎమ్ నాట్ ఎ స్పీకర్. చెప్పమన్నావు బాగానే ఉంది, గంట మాట్లాడాలంటే నాకేమీ అలవాటు లేదే, ఉపన్యాసం ఇచ్చేటువంటి అలవాటు కూడా నాకేమీ లేదు. ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ బిఫోర్ లార్జ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్. అలాగా 500 మంది 600 మంది ఉంటే సభలో మైకట్టుకుని మాట్లాడేయడానికి నాకేమీ అలవాటు లేదు. నువ్వేదో మాట చెప్తే బాబా ఇది కావాలంటున్నారు, నేను వద్దంటున్నారు, నేను తిడుతున్నారు, ఇవి చెప్పగలను, కానీ నాకు ఇలా సభలో ఉపన్యాసం ఇచ్చేమంటే అలవాటు లేదు, నాకు అనుభవం లేదు నాకు. బాబా సెడ్ టు మీ. అప్పుడు బాబా అన్నారు, హూ సేస్ యూ విల్ బి స్పీకింగ్. నువ్వు మాట్లాడుతున్నానని ఆవిడ చెప్పాడు. బాబా అంటున్నారు, నేను ఎలాగ మాట్లాడినావు అంటున్నావు కదా, అసలు నువ్వే మాట్లాడుతున్నావని ఎవడు అంటున్నాడు. ఇట్ విల్ బి ఐ హూ విల్ బి స్పీకింగ్ త్రూ యూ. నేనే నీ ద్వారా మాట్లాడతాను. రిమెంబర్ దట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ ఇట్. ఈ మాట ఎప్పుడు మర్చిపోకు, నువ్వెప్పుడు సదా జ్ఞాపకం పెట్టుకో. నేను ఇప్పుడు చెప్పిన మాట నేనే మాట్లాడతాను నీ ద్వారా. బాబా దెన్ సెడ్ టు మీ. అప్పుడు ఒక చిట్కా చెప్పారు బాబా, బిఫోర్ యూ బిగిన్ టు టాక్, నువ్వు స్పీచ్ ఇలా మైక్ పట్టుకొని ఫలానా ఎరిచ్ గారు మాట్లాడతారు అని అనౌన్స్ చేశారనుకో, అప్పుడు నువ్వు మైక్ పట్టుకునే ముందు ఇలా అనుకో, బాబా నౌ టాక్ విత్ యువర్ లవర్స్. అయ్యా ఇరుగు వచ్చారు నీ ప్రేమికులు, మరి మాట్లాడవయ్యా నువ్వు ఇప్పుడు అని నన్ను పిలు. డూ దిస్ అండ్ ఐ విల్ డూ ద రెస్ట్. ఇది ఒక్కటే చెయ్యి నువ్వు, మిగిలినంతా నేను చూసుకుంటాను. చూడండి ఎంత ధీమా అని చెప్తున్నారు. అంటే బాబా గురించి ప్రసంగించే వాళ్ళందరికీ ఒక గైడ్ లైన్ బాబా ఇస్తున్నారు. అంటే ఇది ఒక్కటే, బాబా నా గురించి నువ్వు మాట్లాడవయ్యా అని అడిగి నాకు అప్పచెప్పే, నేను చూసుకుంటాను. అలాగే బాలనాటు కూడా ఇదే సందర్భంలో ఒక చిట్కా చెప్పాను. నీవు బాబా గురించి మాట్లాడాలి అనుకుంటూ ఉన్నప్పుడు
ఇక్కడ దాకా నీ దేహం అంతా బాబా నింపేసుకో, 1 గంట సేపు 2 గంటల సేపు బాబా 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 అని లోపలికి జీర్ణం చేసేసుకుని ఇక్కడ దాకా నింపేసుకో. అప్పుడు నీవు ఎలాంటి మాటలు మాట్లాడినా అవి ఎంత కంపుగా ఉన్నా ఆయన్ని టచ్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ దాకా బాబా నింపేసావు కదా నువ్వు, అది షుగర్ కోట్ అయిపోయి బయటకు వస్తూ ఉంటాయి, వినేవాడి హృదయానికి ఇంపుగా ఉంటాయి. ఇది నేను ఇచ్చేటువంటి చిట్టక అని బాబా బాల్నాటు సలహా. సో ఎరిచ్ కంటిన్యూడ్. బాబా ఎలా చెప్పారని ఎరిచ్ అంటున్నాడు. హవెవర్ ఐ స్టిల్ హ్యాడ్ 1 more డౌట్. సరే బాగానే ఉంది బాబా, నువ్వు చెప్పిన చిట్టక బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇంకొక డౌట్ ఉంది అన్నాడు. అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ కన్విక్షన్ ఆఫ్ బాబాస్ డివినిటీ. అప్పటికి బాబా భగవంతుడిని 100కి 100 దృఢ విశ్వాసాన్ని నేను పొందేశాను అని నేను చెప్పలేను. నిజాయితీ అంటే అది. ఇప్పుడే అనుకున్నాం మనం ముందు చాప్టర్లో నిజాయితీ అని. అందుకని సంపూర్ణంగా బాబాయే భగవంతుడు, మానవ రూపంలో వచ్చిన భగవంతుడు అని అప్పటికి నాకు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అంటే నేను నిజంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఈవెన్ దో ఐ హ్యాడ్ బీన్ విత్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఎన్నో ఏళ్ల బట్టి అప్పటికే ఉన్నాను. 1938 నుంచి 52 వరకు అంటే ఎన్నాళ్ళండి, 14 ఏళ్ళ నుంచి ఉన్నాడు అప్పటికి. కానీ అప్పటికి అదే పరిస్థితి అతనికి. When Baba said, he is the avatar, the ancient one, the Lord of the universe, my mind would start working. Is that so? How can it be? బాబా ఇలాగ సౌజ్ఞలు చెప్పేస్తూ ఉంటే నేను ఉపన్యాసం దంచేసేవాడిని. ఐఎమ్ ది అవతార్, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అంటే అదేలాగా ఈయనే అలా అయిపోతాడా అని నా మైండ్ ప్రశ్నలు కూడా వేస్తూ. యు సీ హీ వాజ్ సో కంప్లీట్లీ హ్యూమన్. ఈరోజు చెప్తున్నాడు. నా మాట మీకు అంత సులభంగా ఇది మీకు అర్థం అవ్వకపోవచ్చు నేను అనేది. ఎలాగనుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అదేంటిది ఇరుచిలాంటి బాబా మనిషి అని అనుమానం వచ్చిందా, భగవంతుడు అంటే నమ్మకం లేదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆయన మానవుడిగా ఎంత సంపూర్ణంగా ఉంటాడంటే ఆయన దేవుడనే విషయాన్ని పూర్తిగా మరుగున పడిపోయేంతగా మానవుడిగా ఉంటాడు ఆయన. అంత మానవుడిగా ఉండేవాడు. He was so completely human with us that it was difficult for me to accept him with that conviction. ఆయన దేవుడు అంటే ఇలా చూసేవాడు. ఈయన ఎలాగ దేవుడు అనుకోవడం, ఈయన్ని పొద్దున్న లేస్తే ఆయన గడ్డ గీచేవాడు, స్నానం చేయించేవాడు, బట్టలు వేసేవాడు, టిఫిన్ పెట్టేవాడు, నీరసం, కాళ్ళు నొప్పులు, తిన్నది అరిగేది కాదు. ఎలాగరా బాబు ఇలా ఉంది మన పరిస్థితి అనేవాడు. ఈ దేవుడు అంటున్నాడు. ఎలాగైంది నా చాలా కష్టంగా ఉండేది ఇది వినడం. నౌ బాబా వాంటెడ్ మీ టు టూర్ ది కంట్రీ. వెళ్ళి నా గురించి చెప్పి ప్రపంచం అంతా అంటున్నాడు. I was supposed to address large crowds of lovers and proclaim Baba's divinity and share his message of love and truth. బాబా చెప్పారు కదా, మరి అందరికీ ఉత్తరాలు వెళ్ళిపోయినాయి. ఇరిచి పెండు వస్తున్నారు, నా అవతార ఉద్యమం గురించి వీళ్ళు ఉపన్యసిస్తారు, ప్రజలు సభలు పెట్టండి అన్నారు. అంటే వేలాది మంది వచ్చేస్తారు. వీళ్ళందరికీ బాబా దివ్యత్వం గురించి కొండ బదలు కొట్టి నేను ప్రసంగం చెయ్యాలి. అది నా పరిస్థితి. ఐ ఫెల్ట్ అనీజీ, చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. అండ్ కుడ్ నాట్ గెట్ మై సెల్ఫ్ టు డూ దిస్. నాకే సంపూర్ణంగా విశ్వాసం ఉందా అంటే నేను చెప్పలేకపోతున్నాను. అక్కడ సభలో నేను కరాఖండిగా నేను ఎలా చెప్పేయగలను అని కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. హౌ కుడ్ ఐ అడ్రెస్ సచ్ ఏ లార్జ్ క్రౌడ్ ఆఫ్ హిజ్ లవర్స్ అండ్ సే దట్ బాబా ఈజ్ గాడ్ వెన్ ఐ మై సెల్ఫ్ హ్యాడ్ నో కన్విక్షన్. నాకే సంపూర్ణమైనటువంటి దృఢ విశ్వాసము లేదు, అంతమందికి నేను ఎలా చెప్పేయడం ధర్మమా అని నాకు ఒక సంశయం వచ్చింది. ఈవెన్ హియర్ బాబా హెల్ప్డ్ మీ. ఇక్కడ కూడా బాబా సాయం చేశాడు నాకు. నోయింగ్ ద డౌట్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ ఆఫ్ మై మైండ్. నా మనసులో ఈ సంశయాలు ఆయనకి తెలిసిపోయింది. వైల్ అడ్రెస్సింగ్ ది క్రౌడ్స్, వైల్ ప్రొక్లైమింగ్ మై డివినిటీ, డూ నాట్ సే దట్ బాబా ఇస్ గాడ్, బాబా ఇస్ ది అవతార్. నువ్వేం చేస్తావు అంటే సభలో వెళతావు, నా గురించి మాట్లాడడం మొదలెడతావు, బాబా దేవుడు, బాబా అవతారుడు అని నువ్వేం చెప్పకర్లా. దెన్ వాట్ విల్ యూ సే అండ్ హౌ విల్ యూ సే ఇట్? మరి ఎలా చెప్తావు? బాబా దేవుడు, బాబా అవతారుడు అని చెప్పకపోతే నా దివ్యత్వాన్ని వాళ్ళకి ఎలా చెప్పగలవు నువ్వు? బాబాయ్ హిమ్సెల్ఫ్ దెన్ సెడ్, వాడు బాబాయ్ అన్నాడు ఇలాగ. సే దట్ బాబా సేస్ హీ ఈజ్ గాడ్. నేను దేవుణ్ణి అని బాబా చెప్పారు, నేను అవతార పురుషుణ్ణి అని బాబా చెప్పారు అని చెప్పు. అప్పుడు నిజాయితీగా ఉంటుంది. నీ విశ్వాసం ఉన్నా లేకపోయినా, నువ్వు ఎంత శాతం నమ్మినా అది దీనికి అడ్డం రాదు. ఈవెన్ హియర్ బాబా రెస్క్యూడ్ మీ ఫ్రమ్ మై ప్రెడికమెంట్ బై షోయింగ్ మీ ద కరెక్ట్ వే.
నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో ఆయన చెయ్యి పట్టుకొని సరి అయిన దారి ఎంత చక్కగా చూపించాడో బాబా చూడండి. సబ్సిక్వెంట్లీ వీ టూర్డ్ ఇండియా. నేను పెండు కలిపి భారతదేశం అంతా పర్యటించాం. అండ్ బిలీవ్ మీ, హీజ్ లవర్స్ హరస్డ్ అస్ మచ్ మోర్ దాన్ హీ డిడ్. ఆయనే కాల్చూ తినేసాడని నేను ముందు చెప్పాను కదా, చాలా తక్కువ ఆయన కాల్చూ తిన్నది. ఆయన ప్రేమికులే కాల్చూ తినేసారని చెప్పాలి నేను. ఆయన ఒక బనీన్ వేసుకునేవాడు, టీషర్ట్ ఒకటి, సేవ్ మీ ఫ్రమ్ యువర్ లవర్స్ అని. మీరు చూసారు లేదో, ఫోటోల్లో కూడా ఉంటుంది అది, సేవ్ మీ ఫ్రమ్ యువర్ లవర్స్ అని టీషర్ట్ మీద క్యాప్షన్ ఉండేది. వాళ్ళే నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. There was absolutely no rest for us because they would never leave us alone. వాళ్ళు ఎలా పెట్టేసేవారండి ప్రోగ్రాం? కాకినాడ ఉదయం రాత్రి 11 చేరేవాడు, పొద్దున్న 6 వాళ్ళందరూ వచ్చేస్తారు, నువ్వు రెడీగా ఉండాలి, 4 లేచి స్నానం చేసేవాడు. ఇదేంటి, నేను మనిషిని, నాకు టైం కావాలి, ఈ స్పృహే లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే బాబా నామం వ్యాప్తి చేసేయాలి, ఇది ఒకటే వాళ్ళకి. అంటే పొద్దున్న 6 వచ్చేసేవాడు, సాయంత్రం 10 అయిపోగానే గంటే ప్రయాణం రాజమండ్రి వెళ్ళిపోవడం, రేపు పొద్దున్న మళ్ళీ అక్కడ మొదలెడద్దాం అనేవారు. ఇలాగా కాల్చు తినేసేవారు. మాకు విశ్రాంతి లేదు, క్షణం పడుకోనివారు. గ్రూపుల కింద కూర్చోడు, ప్రశ్నలు వేసేయడం, మాట్లాడేస్తూ ఉండడం, ఇంటర్వ్యూలు చేసేయడం. మనకు పిచ్చి కదా అది. అరే వాడికి విశ్రాంతి కావాలనే స్పృహ కూడా మనకి ఉండదు. వీ బేర్లీ గాట్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ స్లీప్. అసలు నిద్ర కూడా మాకు ఉండేది కాదు. చూడండి, చాలామంది రాత్రి 10 దాకా 11 దాకా అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఇంక వాడు పడుకోవాలనే స్పృహ ఉండదు. అండ్ ఆఫెన్ సమ్ లవర్స్ వుడ్ వేక్ us up from our sleep just because they had a doubt. కొంతమంది పొద్దు 4-5 వచ్చి లేపేసి ఒక డౌట్ ఉండిపోయిందండి, మళ్ళీ మర్చిపోతాం అని ఆ డౌట్ అడుగుతూ ఉండేవారు. అండ్ నీడెడ్ సమ్ క్లారిఫికేషన్ అబౌట్ ఎ పర్టికులర్ స్టోరీ వీ హ్యాడ్ సెడ్ ఎర్లియర్. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పిన కదా, అప్పుడు అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్పావు, దీనిలో ఈ తేడా ఏమిటి అని అడుగుతూ ఉండేవారు. వీ హ్యాడ్ టు ప్లీడ్ విత్ దెమ్ టు లెట్ us sleep. అయ్యా కొంచెం పడుకొని ఉండు బాబు, తెల్లారిగా చూద్దాంలే అవన్నీ అనేవాళ్ళు. ఎరిచ్ నెరేటెడ్ దిస్ స్టోరీ ఆఫెన్ ఇన్ ది హాల్. చాలాసార్లు ఈ కథను చాలా తమాషాగా ఎరిచ్ చెప్తూ ఉండేవాడు. అండ్ ఆన్ వన్ అకేషన్ ఏ పిలిగ్రిమ్ ఆస్క్డ్ ఎరిచ్. ఇది ఇలా చెప్తుంటే ఒక సందర్శకుడు లేచి ఎరిచ్ని ఇలా అడిగాడు. ఎరిచ్, వైల్ అడ్రస్సింగ్ హిస్ లవర్స్, డిడ్ యూ రియల్లీ ఫీల్ దట్ ఇట్ వాజ్ బాబా స్పీకింగ్ త్రూ యూ? మరి నువ్వు సభల్లో ప్రసంగం చేశావు కదా, నిజంగా చెప్పు నిజాయితీగా, నా ద్వారా బాబాయే మాట్లాడాడు అనే అనుభూతి నీవు పొందావా అని అడిగాడు. ఎస్ ఐ డిడ్. 100% నేను ఆ అనుభూతిని పొందాను. హీ డిడ్ కీప్ హిజ్ వర్డ్ యాజ్ హీ ఆల్వేస్ డస్. ఆయన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడూ అలాగే చేస్తాడు. అంటే ఆయన మాట ఎప్పుడూ ఉల్లంఘించాడు. ద పిలిగ్రిమ్ క్వశ్చన్ హిమ్ ఫర్దర్. ఇంకో ప్రశ్న వేశాడంటే మనం ఎవరిని స్పేర్ చేయగలమన్నమాట. మళ్ళీ ప్రశ్న, డూ యూ ఫీల్ స్టిల్ దట్ బాబా టాక్స్ త్రూ యూ అట్ టైమ్స్? ఇప్పుడు కూడా బాబా నీ ద్వారా మాట్లాడుతున్నాడు అని అనుభూతి ఎప్పుడన్నా పొందుతావా అని అడిగాడు. ఎరిచ్ రిప్లైడ్, ఎస్ ఐ స్టిల్ డూ. తప్పకుండా ఇప్పటికీ నేను అటువంటి అనుభూతి పొందుతూ ఉంటాను. ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 4లో బాబా స్టిల్ స్పీక్స్, ఇప్పటికి కూడా బాబా మాట్లాడుతూనే ఉన్నారు అనే చాప్టర్ మధ్యలో మనం బాబా తన ద్వారా ఎలా మాట్లాడుతూ ఉన్నారనే విషయం ఎరిచ్ చెబుతూ ఉన్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నవజీవనం రోజుల్లో వచ్చేసిన తర్వాత బాబా నవజీవనం నుంచి రాగానే నాతోటి నువ్వు పాశ్చాత్య దేశాల పర్యటనకి రావాలి అని బాబా అన్నాం. నా వల్ల కాదు, నేను శుభ్రం బ్రోకెన్ డౌన్, అంటే ముక్కలు అయిపోయి ఛిద్రం అయిపోయింది నా ఆరోగ్యం, నా వల్ల కాదైతే నన్ను వదిలేసి పోన్నారు బాబా. తర్వాత అతను మళ్ళీ సమాధాన పడ్డం, అలా కాదు బాబా, ఇంకేమైనా ఆర్డర్ అంటే నువ్వు పెండు కలిసి భారతదేశం అంతా తిరిగి నా నామవ్యాప్తి చెయ్యి అని చెప్పారు బాబా. మరి నేనేం చెప్పాలి, నాకేం అలవాటు లేదు, నేనేం ప్రసంగాలు చేసేటువంటి మనిషిని కాదు, నాకేమైనా చెప్పమన్నాడు. అప్పుడు బాబా అన్నారు, అయ్యా నేను రెడీగా ఉన్నాను, నా ద్వారా నువ్వు మాట్లాడు అని నాకు చెప్పేస్తే నేను చూసుకుంటాను అన్నారు బాబా. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడక్కర్లే అని చెప్పారు. సరే మరి నువ్వు భగవంతుడు అనే విశ్వాసం నాకే నిండుగా ఉందో లేదో నేను చెప్పలేను, అలాంటప్పుడు ప్రజలకి ఏం చెప్పను అన్నాడు.
ఆయన చెప్పాడని చెప్పు, నువ్వు చెప్తున్నట్టు నువ్వేం చెప్పకు. బాబా ఇలా అన్నారు, నేను భగవంతుడిని అన్నారు, నేను అవతారుణ్ణి అన్నారు అని చెప్పు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదన్నారు. అలాగే చెప్తూ మండలి హాల్లో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక నిర్మోహమాటంగా కొంతమంది డైరెక్ట్గా అలా నిలబెట్టేస్తూ ఉంటారు. ఈ రీచ్ కాదు, ఆది కాదు, ఎవడైనా సరే అని. అలాంటి వాడు ఒకడు తగిలాడు. అడిగాడు ఈ రీచ్, నువ్వు స్పీచ్ కొట్టేసావు అలాగా, మరి ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు నిజంగా బాబాయ్ నీ ద్వారా మాట్లాడని విశ్వాసం నీకు కలిగిందా? ఖచ్చితంగా చెప్పని అడిగాడు. ఎస్, 100% కలిగింది అన్నాడు. మరి ఇప్పుడు కూడా అది నీకు కలుగుతోందా అని అడిగాడు. ఎస్, కలుగుతుంది అన్నాడు. ద పిల్గ్రిమ్ క్వశ్చన్ ఫర్దర్, when was the last time that Baba talked through you and you felt that it was him talking? మళ్ళీ ఇంకో ప్రశ్న వేసాడు. లాస్ట్ టైం నీ ద్వారా బాబా మాట్లాడని నువ్వు అనుభూతి పొందిన ఆ సంఘటన చెప్పు నాకు. వితౌట్ బ్యాట్లింగ్ అండ్ ఐలీడ్, ఎక్కడ ఒక్క క్షణం కూడా తత్రపాటు లేకుండా ఎరిచి ఇలాగన్నాడు. ఐ ఫీల్ హిమ్ టాకింగ్ త్రూ మీ ఎవ్రీ మూమెంట్, ఇంక్లూడింగ్ దీస్ వెరీ వర్డ్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్. దే ఆర్ నథింగ్ బట్ హిమ్ టాకింగ్. ఇప్పుడు నేను ఉచ్చరిస్తున్న పదాలు కూడా బాబాయే మాట్లాడుతున్నాడు, నేను కాదు మాట్లాడుతూ ఉంటాను. సంపూర్ణ విశ్వాసం నాకు ఉన్నది. సచ్ వాస్ రిచ్ కన్విక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ విచ్ షేర్డ్ విత్ us. అది ఎరిచుకున్నటువంటి దృఢ విశ్వాసం అంత గట్టిగా ఉండేది. ఊరికి కాలక్షేపంగా ఏదో కాలక్షేపం మాటలు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. వెన్ ఎరిచ్ ఫినిష్డ్ సేయింగ్ దీస్, ఎవ్రీవన్ ఇన్ ది మండలి హాల్ వర్ కంప్లీట్లీ సైలెంట్. ఇలా చెప్పిగానే అందరూ గప్చిపోయిపోయారు. బాబాయ్ మాట్లాడుతాడు నా ద్వారా అన్నాడు. అంత నిశ్శబ్దం ఆవరించింది మొత్తం మండలి హాల్ అంతా. ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎంజాయింగ్ బాబాస్ ప్రెజెన్స్ విచ్ వాజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి, ఆ ఎరిచి నుంచి ఆ బాబా హాజరు ఆ హాల్ అంతా నిండిపోతూ ఉన్నదా అనిపించింది. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అందరూ మౌనంలో ఉండిపోయారు.